బ్రేకింగ్ న్యూస్ అందరికీ రానా దగ్గుబాటి గారు అనారోగ్యం బారిన పడ్డారు. ఒక వ్యాధి వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఇంత బక్కపల్చగా చాలా సన్నగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోస్ వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో ఈ వార్త కూడా చాలా వైరల్ అవుతుంది. మరి దీని వెనకాల నిజం ఎంత అబద్ధం ఎంత? నిజంగానే రానా దగ్గుబాటి గారికి ఏదైనా అనారోగ్యం వచ్చిందా, ఏదైనా డిసీజ్ వచ్చిందా, అందుకోసం అని చెప్పేసి ఇంత బక్కగా అయిపోయాడా? అండ్ ముఖంలో కూడా మనకైతే కళ కనిపించట్లేదు అని చెప్పేసి చాలామంది కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశారో, ముఖ్యంగా రానా దగ్గుబాటి గారు అంటే బాడీ బిల్డింగ్కి పెట్టింది పేరు. అంటే ఏ సినిమాకి తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ని మార్చుకుంటూ, తన బాడీ యొక్క ఆకృతిని మార్చుకుంటూ కంప్లీట్గా పాత్రలో లీనమైపోతూ ఉంటారు. మరి బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి గారి పాత్రకి ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్ప ప్రశంసలు వచ్చాయి. అయితే ఆ సినిమా అయిపోయిన వెంటనే ఇంకా అనుకోకుండా కొన్ని అనారోగ్యకారినటువంటి అంటే బాహుబలి సినిమా తర్వాత అనుకోకుండా కొన్ని అనారోగ్య పరిస్థితులు రానా దగ్గుబాటి గారికి వచ్చాయి. సో దానికోసం అని చెప్పేసి ఇంకా చాలా ఘోరంగా కష్టపడ్డారన్నమాట. అండ్ సర్జరీ కోసం యూఎస్ కూడా వెళ్ళాడు. అక్కడ కూడా సర్జరీ చేయించుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ కొంచెం బాడీని మళ్ళీ రీట్రాన్స్ఫార్మేషన్ చేసుకోవడం కావచ్చు, మళ్ళీ బాడీ బిల్డింగ్ చేసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా చేశారు. సో ఆ మధ్యకాలంలో కనిపించారు, మళ్ళీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇప్పుడు సడన్గా కనిపించి ఇంత సన్నగా అయిపోయారు. ఏం జరిగింది? మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారా అని చెప్పేసి చాలామంది కూడా ఆందోళన పడుతున్నారు, ఫ్యాన్స్ అందరూ కూడా. ఎందుకంటే ఆయన సినిమాల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా అసలు విషయానికి వస్తే ఆయన ఆ విధంగా సన్నగా అవ్వడానికి, అదేవిధంగా బాడీ బిల్డింగ్లో ఇప్పుడు ఇంతకు ముందున్నట్టు అంత భారీగా లేకపోవడానికి కూడా కారణం ఉందన్నమాట. అది కూడా ఒక స్పెషల్ సినిమా కోసం మాత్రమే. దాని వెనకాల ఇలాంటి అనారోగ్యం లేదు. ఇప్పుడు కంప్లీట్గా అయినా పర్ఫెక్ట్గా ఆల్ రైట్ ఉన్నాడు అనమాట. చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాడు. బట్ ఈ విధంగా ఎందుకు సన్నగా అయిపోయాడు, తన బాడీని ఎందుకు చేంజ్ చేసుకున్నాడు అంటే, జై హనుమాన్ సినిమాలో ఒక మంచి పాత్ర కోసం ఆయన ఆ విధంగా బాడీ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాడు అనే విషయం మాత్రం తెరపైన వినిపిస్తుంది. మరి ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో గతంలోనే హనుమాన్ సినిమా వచ్చింది. ఆ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో మనం చూసాం. ఇంకా ఆ సినిమాకి సీక్వెల్గా జై హనుమాన్ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి గారు హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నారు. అదేవిధంగా మరి రానా గారు ఏ పాత్రలో కనిపిస్తున్నారంటే అశ్వత్థామ క్యారెక్టర్ చేయబోతున్నారనమాట. సో మరి అశ్వత్థామ క్యారెక్టర్ అనేది ఎంత మంచి విశిష్టత ఉంటుందనేది కూడా మనందరికీ తెలిసిందే. శ్రీకృష్ణుడి యొక్క శాపగ్రస్తం వల్ల ఆయన ఇప్పటికి కూడా భూమిపైన తిరుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు. సో ఆ విధంగా అశ్వత్థామ క్యారెక్టర్ని జై హనుమాన్ సినిమాలో రానా గారు చేస్తున్నారు. సో ఆ పాత్ర కోసం మాత్రమే ఈ విధంగా సన్నగా అవ్వడం కానీ, వర్కౌట్స్ చేయడం కానీ చేస్తున్నాడని చెప్పేసినటువంటి మాట తెలిసిన తర్వాత ఇంకా ఫ్యాన్స్ అందరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అది అంత మంచి క్యారెక్టర్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ సినిమా కోసం అయితే చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు, జై హనుమాన్ సినిమా కోసం. మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం? అదేవిధంగా రానా గారి క్యారెక్టర్ చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.